ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 13 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 86, 87 మరియు 88 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 13వ అధ్యాయము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క అత్యంత బలమైన కృప మిమ్మలను ఆవరించునుగాక. దేవుడు మీ హస్తములను బలపరుచుచున్నాడు. మీరు ఒకవేళ బంధకములతో చుట్టబడినట్లయితే ఆయన బలమైన హస్తాలు ఆ బంధకాలని త్రించివేయబోతున్నాయి. దేవుడు మీకు విడుదలను, స్వాతంత్రమును అనుగ్రహించుచున్నాడు. ఎన్నాళ్ళు దేవుడా ఈ కష్టాలు, ఎన్నాళ్ళు ప్రభా ఈ బాధలు, ఎన్నాళ్ళు ప్రభా ఈ వేదనలని నీ హృదయంలో వాపోవచ్చున్నావా? ప్రియ దేవుని బిడ్డ, అన్నిటికీ విడుదల మార్గం ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు ఆయన వైపు చూచినప్పుడు ఎన్నడూ సిగ్గునొందవు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు అని ఆయనే కదా మనకు వాగ్దానం చేసింది. కాబట్టి నీవెన్నడూ కూడా అవమానపరచబడవు, సిగ్గునొందవు. ఎందుకనంటే ఆ సిగ్గును, ఆ అవమానాన్ని, ఆ ఆవేదనని ప్రభువారు కల్వరి సిలువలో నీ కోసం భరించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నిశ్చలమైన విశ్వాసంతో నిరీక్షణ కలిగి నీవు ప్రభు తట్టు కనుక చూడగలిగితే ఒక అద్భుతం నీ జీవితంలో పొందు తీరుతావు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనం చదువుకుందామా? ఇదిగో, మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఈ మాటలు పలికిందే సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మేడగదిలో సుదీర్ఘంగా ప్రభువారు తన శిష్యులతో సంభాషించి ఆయన చివరిగా ఈ మాటలు చెప్తున్నాడు. ఇదిగో నా బిడ్డలారా, మీరు నన్ను వదిలేసి ఎవరి ఇంటికి వారు వెళతారు. ఆ గడియ వచ్చింది. ఇది నిజం, నా మాట నమ్మండి. మీరందరూ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతారు. అయితే నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను అని ఒక అద్భుతమైన నిరీక్షణతో, విశ్వాసంతో, ధైర్యవచనాన్ని పలుకుతున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట కేవలం ప్రభు కొరకు మాత్రమే కాదు. ఈ మాట వ్రాయబడినది, దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే అది నీకోసమే. దేవుడు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను అని మీరు చెప్పగలిగిన బద్దులుగా ఉండడానికి ఈ మాట నీకోసం పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒంటరిని నువ్వు బాధపడుతున్నావా? నాకెవరు లేరే అని ఏడుస్తున్నావా? లేకపోతే అందరు ఉండి ఎవ్వరు కూడా నన్ను పట్టించుకోవట్లేదని నీవు ఆందోళన చెందుతున్నావా? అయితే ప్రభు మాట విను బిడ్డ, నువ్వు ఒంటరిగా లేవు, నేను నీతో కూడా ఉన్నాను అని ఈ మాటలు నీ హృదయానికి వినిపిస్తున్నాయా? ప్రభువారు నీతో చెప్తున్న మాట నువ్వు ఆలకిస్తున్నావా? బాహ్యమైన పరిస్థితుల మీద నీ మనసు నుంచి దినదినం చింతించి, విచారించి, బాధపడి గుండెలు మొక్కలయ్యేలా నీవు అంగలారుస్తున్నావా? ఓ దేవుని బిడ్డ, నీవు అలా ఎన్నడూ చేయవద్దు. దేవుడు
నీతో ఉన్నాడు కనుక నువ్వు ఎన్నడూ కూడా ఒంటరివాడవు, ఒంటరిదానవు కావు కావు కావు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఒకసారి ప్రభు నమ్మినటువంటి ఒక వృద్ధురాలు ఊరికి కొంచెం దూరంలో అడవికి దగ్గరగా తనకున్న స్థలంలో ఒక గుడిసెను వేసుకొని నివాసం చేస్తుందట. ఆమెకి కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరు లేరు. ఆమె ఒక విధవరాలు. తన భర్త చనిపోయాడు. అయితే అందరు కూడా, అమ్మా నువ్వు అక్కడ ఎందుకుంటున్నావు? దొంగలు వస్తారేమో, నీ మీద పడతారేమో, నీ ఇంట్లో ఉన్న సామాను ఎత్తుకెళ్తారేమో, నీవు ఈ ఊర్లోకి వచ్చి కొంచెం స్థలం తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు కదా అని ఆమెకు అనేకులు సలహా ఇచ్చారు. కానీ ఎందుకో ఆమెకు మనసు ఒప్పక, నేను ఇక్కడనే ఉంటాను, నా భర్త కట్టినటువంటి గుడిసెలోనే ఉంటాను, నేను చనిపోయేంత వరకు ఇదే స్థలంలో నేను నివసిస్తాను, నన్ను ఎవరు కదిలించకండి అని చెబుతూ ఉండేది. ఒకరోజు 3 దొంగలు ఆమె ఇంటికి రావడం ఆమె కిటికీలో నుండి కనిపెట్టింది. కొంచెం భయం వేసింది, కానీ ప్రభును బట్టి ధైర్యం తెచ్చుకుంది. నేను ఒంటరిగా లేను, నా ప్రభు నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను, నా ప్రభు నాతో ఉన్నాడు అని ఇలా తన మనసులో చెప్పుకుంటూ ఉంది. ఆ మాటలు కొంచెం బిగ్గరగా తన పెదవుల గుండా బయటకు వచ్చేసినాయి. ఆమెకి మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పొడవాటి కర్ర తీసుకొని ఆ ఇనప డబ్బాల్ని కొట్టి గడిబిడ గడిబిడ శబ్దం చేస్తూ ఉంది. అలా శబ్దం చేస్తే ఏమంటుందంటే, ఒరే పెద్దోడా ఎవరు వచ్చారా మన ఇంటికి, ఒరే నడిపోడా ఎవరు వచ్చారా, ఒరే చిన్నోడా ఎవరు వచ్చారా అని చెప్పి అంటా ఉంది. ఆ మాటలు విన్న 3 దొంగలు, బాబోయ్ ఈమె మనల్ని చూసింది, ఆమె తన కొడుకును లేపుతుందని చెప్పి అక్కడి నుండి ఒకటే పరుగు పెట్టారు. దేవుని బిడ్డ, ఆ విధంగా దేవుడు ఆమెని ఆ రాత్రి కాపాడాడు. ఇంకా మరి ఎప్పుడు కూడా ఆ దొంగలు ఆమె ఇంటి దరికి రానే రాలేదు. మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు కృపలో మీరు ముందుకు సాగండి. ఆయన మీద ఆనుకొనండి. నిరీక్షణతో పాటలు పాడండి, గంతులు వేయండి, ప్రభుని స్తుతించండి. జయం మీదే. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని కీర్తిస్తున్నాం. ప్రభువా, మీరు మాతో ఉన్నారు కనుక మేము ఒంటరిగా లేము. మీరు ఇమ్మానుయేలై ఉన్నారు. మమ్మల్ని ఆదరిస్తారు, మా పక్షముగా నిలుస్తారు, మాకు విజయాన్ని ఇస్తారు, మాకు అత్యధికమైన కృపా సమాధానాలను దయచేస్తారు. మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ ఉదయం మా ప్రియులను బలపరిచి దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.